శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. కార్తీక పురాణము 25వ అధ్యాయము 25వ రోజు. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషణము వలన నీకి అనర్థము వచ్చినది. నీ బుద్ధికి దీర్ఘముగా ఆలోచించి నీకెటులా అనుకూలించునో అటులనే చేయము. ఇక మాకు సెలవిమ్ము అని ఆ పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పురుషోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమునకు అంగీకరించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశి విడుచుటయు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నెలా నిందింపడు. నా తొలి పుణ్యఫలము నశింపదు, కాన జలపానము అనరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము నసంగను. అంబరీషుడు జలపానం అసంగించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కరక్కుచు, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకముందే నీవు భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంత ధర్మ పరిత్యాగివి. అతిథులకు అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడు అగును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసేటివి, అది భోజనముతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మకద్రోహివి అగుదువే కాని హరిభక్తుడు ఎట్లా అవుతావు? శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మల్ని అవమానిస్తే శ్రీహరిని అవమానించినట్లే. నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడు వన్నని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానించి నిర్లక్ష్యముగా జలపానం అసంగితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు? నీ వంశం కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతోటి, మహానుభావ, నేను ధర్మహీనుడును. నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షించుము. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారుగాన నన్ను కాపాడుడు అని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైనటువంటి దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడివి గాను, ఆరవ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మణుడు గాను, ఏడవ జన్మలో మూఢుడైనటువంటి రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషండ మతస్థుని గాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవు గాను పుట్టేదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను. ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండరాదని అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమును అనుభవింతును అని ప్రాధేయపడాను. కాని దూర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శ చక్రమును అడ్డుపెట్టాను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభములతోటి అగ్ని జ్వాలలు రక్కుచు దూర్వాసునిపై పడబోయాను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసి చేయునని తలంచి ప్రాణములపై ఆశ కలిగి అచటి నుంచి బ్రతుకు జీవుడా అని పరిగెత్తాను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్నటువంటి మహామునులను, దేవతలను కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను చక్రాయుధము బారి నుంచి దూర్వాసుని కాపాడలేకపోయేది. పంచవింశాధ్యాయము 25వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. ఓం శాంతి.